హలో హాయ్ అండి, అందరూ నమస్కారం. రిజ్వానిషి గైస్, మన తెలంగాణలో చాలా మంది పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ కావడం జరుగుతూ ఉందండి. అయితే పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ మనకు ఏప్రిల్లో అయితే రాబోతూ ఉంది. అయితే దీనికి సంబంధించి కొత్త వాళ్ళు ఎలా ప్రిపేర్ కావాలి, అసలు దీనికి ఎలిజిబుల్ ఎలా ఉంటే మేము ఎలిజిబుల్ అవుతాం అనేది చాలా మందికి డౌట్ అయితే ఉంది. ఈ వీడియోలో మీకు చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పేస్తాను. అండ్ మోర్ ఓవర్ చాలా మంది మన వీడియోస్ అయితే చూస్తూ ఉన్నారు, సీనియర్సే కానీ లేదా బిగినర్సే కానీ. బట్ మీకు గైడెన్స్ అండ్ క్లాసెస్ కోసం ఖచ్చితంగా మీరు ఒక పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు అయితే ఫాలో చేయండి ఛానల్ని. అదేవిధంగా ఈ యొక్క వీడియోని లైక్ చేసి షేర్ అయితే తప్పకుండా చేయండి గైస్. ఒకవేళ ఒక బిగినర్, ఒక కొత్తగా నేను పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలనుకుంటున్నా అనే పర్సన్ ఈ పోలీస్ ఉద్యోగాలకు ఎస్ఐకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, కానిస్టేబుల్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఎలా ఎలిజిబుల్. అయితే ఎస్ఐకి సంబంధించి మాట్లాడుకుంటే ఫస్ట్ నువ్వు వచ్చేసరికి ఎస్ఐకి నువ్వు ఎగ్జామ్ రాయాలి, నువ్వు ఎస్ఐ జాబ్ కొట్టాలంటే ఖచ్చితంగా నువ్వు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఖచ్చితంగా నువ్వు రెగ్యులర్లో డిగ్రీ అయినా కంప్లీట్ చేయాలి, లేదా ఓపెన్లోనైనా నువ్వు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ నువ్వు ఓపెన్లో ఒకవేళ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే అది ఖచ్చితంగా మనకు యూజీసీ నుంచి పర్మిషన్ ఉన్నటువంటి నువ్వు యూనివర్సిటీలోనే చేయవలసి అయితే ఉంటుంది. అండ్ రెగ్యులర్కి సంబంధించి నువ్వు అప్లై చేసుకునే టైంకి ఖచ్చితంగా నీ చేతిలో సర్టిఫికేట్ ఉండాలి, కనీసం మార్క్స్ మెమోనన్నా కన్సల్టేషన్ మెమోనన్నా మీ దగ్గర అయితే ఉండాలి. అండ్ సేమ్ ఓపెన్ డిగ్రీ వాళ్ళది కూడా మీ మార్క్స్ మెమోనన్నా అప్లికేషన్ చేసుకునే టైంకి మీ దగ్గర ఉండాలి. ఒకవేళ దానికి డెడ్ లైన్ పెట్టి ఒక డేట్ ఇస్తే మాత్రం మళ్ళీ మీకు ఇబ్బంది పడతారు కాబట్టి ముందే చెప్తున్నాను. అండ్ ఒకవేళ ఎస్ఐకైనా కానిస్టేబుల్కైనా మేల్కైనా ఫీమేల్కైనా హైట్ విషయంలో మాట్లాడుతున్నాను. ఒకవేళ మెన్ క్యాండిడేట్ అయితే ఎస్ఐకైనా కానిస్టేబుల్కైనా ఖచ్చితంగా మీ యొక్క హైట్ అనేది 167.6 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈసారి హైట్ను కొంచెం తగ్గిస్తారు అనే టాక్ అయితే నడుస్తూ ఉంది. అండ్ లోపల డిస్కషన్ అయితే కమిటీకి సంబంధించి మాట్లాడుకుంటూ ఉన్నారు, బట్ అది ఇంకా అఫీషియల్ అయితే కాలేదు. అండ్ దీని గురించి కొంచెం వాళ్ళు హోల్డ్ అయితే ఉన్నారు, ఇది ఒక విషయం అయితే చెప్పగలుగుతాను. అండ్ ఫీమేల్కి సంబంధించి చూసుకుంటే 152.5 సెంటీమీటర్స్ అయితే మనకు ఉండవలసి అయితే ఉంటుంది. ఇది ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఇద్దరికి సేమ్ అండి. అండ్ ఇక్కడ కూడా మేల్ క్యాండిడేట్కి సంబంధించి ఎస్ఐ అని కానిస్టేబుల్ కానీ ఇద్దరికైతే సేమ్. బట్ ఎవరైతే ట్రైబల్ ఏరియాస్లో ఉన్నారో, ఎవరైతే ట్రైబల్ అండ్ ఆదివాసీకి సంబంధించినటువంటి ప్రాంతాలలో ఉన్నారో వీళ్ళకి ఎక్స్క్యూజ్ ఉందండి. ఖచ్చితంగా ఇక్కడ 160 సెంటీమీటర్స్ అయితే కన్నా తక్కువ అయితే ఉండకూడదు అనేది ఒక రూల్ అనేది పెట్టారు. అంటే 161, 162, 160 అలా ఉండవచ్చు అన్నట్లు. సో ఇక్కడ కూడా అండి ఫీమేల్కి సంబంధించి కొంచెం వెలుసుబాటు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 150 సెంటీమీటర్స్ కన్నా తక్కువ అయితే ఉండకూడదు అనేది ఒకటి నిబంధన పెట్టారు. అది కూడా సేమ్ ట్రైబల్ అండ్ ఆదివాసీ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకు కొంచెం ఎగ్జామ్షన్ కింద ఇవ్వడం జరిగింది. అంటే ఆ ప్రాంతం వాళ్ళు ఇంత ఉన్నా కానీ నువ్వు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు, ఇంత లేకపోయినా ఇందులో కొంచెం అటు ఇటు ఉన్నా కానీ నువ్వు అప్లై చేసుకొని చదువుకోవచ్చు. అండ్ కానిస్టేబుల్కి సంబంధించి మాట్లాడుకుంటే అండ్ చాలా మంది ఇక్కడ ఇంటర్మీడియట్కి సంబంధించి మీరైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకో, ఇంటర్మీడియట్ నువ్వు అప్లై చేసుకున్న టైంకి నీ చేతిలో సర్టిఫికేట్ రెడీగా ఉండాలి, నువ్వు పాస్ అయి ఉండాలి. అండ్ ఓపెన్లో నేను ఇంటర్ చేశానన్నా నేను అప్లై చేసుకోవచ్చా? ఖచ్చితంగా నువ్వు కూడా ఓపెన్లో చేసినా కానీ అప్లై అయితే చేసుకోవచ్చు. అప్పటికి నీ చేతిలో మార్క్స్ మెమో ఏదైతే ఉందో అది 100% నీ చేతిలో ఉండాలి, అప్పుడైతే నువ్వు అప్లై చేసుకోవడానికి వీలైతే ఉంటుంది. అండ్ చాలామంది అనుకుంటారు నేను పాస్ అయ్యాను కానీ నా చేతిలో సర్టిఫికేట్ లేదు, నేను వెరిఫికేషన్ టైంలో చూపిస్తాను అంటే మాత్రం కుదరదు. ఖచ్చితంగా నువ్వు అప్లై చేసుకున్న టైంకి ఖచ్చితంగా ఉండవాలి. అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను, ఇక్కడ హైట్ విషయంలో మేల్ ఫీమేల్కి అయితే ఈ రెండు సేమ్ ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. అండ్ గుర్తుపెట్టుకోండి, మనకు ఎస్ఐ విషయంలో డిగ్రీకి సంబంధించి నువ్వు మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లేదా మన రెగ్యులర్లో మన దగ్గరలో ఉన్నటువంటి డిగ్రీలు చేస్తేనే పర్మిషన్ ఉంటుంది, లేకపోతే లేదనే ఒక టాక్ కూడా నడుస్తూ ఉంది. అది లేదండి. ఆల్ ఓవర్ ఇండియాలో యూజీసీ నుంచి గుర్తింపు పొందిన ఏ యొక్క యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీ మీరు చేసినా కానీ మీరు ఖచ్చితంగా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ వీటికి సంబంధించి మనకు ప్రిలిమినరీ టెస్ట్ రెండింటికి కూడా మనకు 200 మార్క్స్ ఉండడం అయితే జరుగుతుంది తప్పకుండా. అండ్ మీరు కానిస్టేబుల్ కూడా మీరు అయితే దానికి సంబంధించి అయితే మీరు 200 మార్క్స్కు ప్రిలిమినరీ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ దానికి సంబంధించిన సిలబస్ అవన్నీ కూడా మన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా డీటెయిల్గా నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం అండి, సో నాకు టాటూస్ ఉన్నాయి, నాకు సైట్ ఉంది, నాకు ఫ్రాక్చర్ అయింది, లేకపోతే నా మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా నేను చాలా డిస్కస్ చేస్తానండి. ఇందులో 2 విషయాలు అయితే మెయిన్గా ఒక 2-3 విషయాలు మాట్లాడతాను. టాటూస్ అనేది మీకు పెద్దగా ఇబ్బంది అయితే కలిగించేది. మీరు ఒకవేళ అలాంటిదైనా మీరు ప్రిపేర్గా నిస్సంకోచంగా మీరు ప్రిపేర్ కావచ్చు. అండ్ ఎవరైతే
ఎవరైతే కేసెస్ గురించి మాట్లాడుకుంటున్నానో ఈ కేసు విషయంలో చెప్తున్నాను డైరెక్ట్, మీ మీద ఒకవేళ మీరే ప్రధానంగా ఉండి మీరు ఏదైనా క్రిమినల్కి సంబంధించినటువంటి మీరు చట్టంలో మీరు అరెస్ట్ అయి ఉన్నట్లయితే, ఆ సెక్షన్ ప్రకారంగా మీరు అరెస్ట్ అయి ఉంటే ఖచ్చితంగా మీకు ఎస్బీఐ ఎంక్వైరీ పర్పస్లో కానీ జాబ్ కొట్టే విషయంలో కానీ మీరు ఇబ్బందిని అయితే ఎదుర్కొంటూ ఉంటారు. కానీ ఏదైతే సివిల్ కేసెస్ ఉన్నాయో, మీరు ఒకవేళ కాంప్రమైజ్ ఉన్నటువంటి కేసెస్ ఉన్నాయో ఖచ్చితంగా మీకు ఏ భయం లేదండి, ఖచ్చితంగా మీరు చదువుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను, ఇక్కడ ఎంక్వైరీకి సంబంధించి ఇక్కడ ఇంకా కేసు మెయిన్గా మీరే ప్రధానంగా సివిల్ కేసులలో మేము చాలా వరకు ఫ్యామిలీకి సంబంధించిన గొడవలలో ఉంటాయండి. సో లేకపోతే ఊర్లో చిన్న చిన్న పంచాయతీలు ఉండి మీరు గొడవ పడుతుండొచ్చు. ఎప్పుడైతే క్రిమినల్ అందులో ఇన్వాల్వ్మెంట్ లేదు, అందులో నువ్వు ఇన్వాల్వ్మెంట్ లేవు, నీ అమ్మా నాన్న లేకపోతే ఇంకెవరైనా మీ ఫ్యామిలీ మీ బంధువులు ఉంటే ఓకే, నీవు లేకపోతే చాలు, ఓకేనా. సో క్రిమినల్లో కూడా నీకు ఈ రకమైన విషయం అయితే ఉంది, నువ్వు దీన్ని గుర్తించుకొని చదువుకోవచ్చు, నువ్వు ప్రిపేర్ నిస్సంకోచంగా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సైట్ పరంగా చెప్తున్నాను, మీకు లేజర్ ట్రీట్మెంట్ కూడా ఇక్కడ లాసిక్ సర్జరీ కూడా కొద్ది వరకు మీకు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు సైట్ నాకు 1 పాయింట్ ఉంది 2 పాయింట్ ఉంది అన్నా కానీ మీరు చేసుకోవచ్చు. 6/6 ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది, ఖచ్చితంగా మీరు కూడా ఎలిజిబుల్ అవుతారు కాబట్టి చదువుకోవచ్చు. అండ్ ఫీమేల్కి సంబంధించి కూడా చెప్తున్నాను, ఫీమేల్ వాళ్ళకు కూడా రకరకాల డౌట్లు ఉంటాయండి. సో మీకు మ్యారేజ్ అయినా కాకపోయినా ఖచ్చితంగా మీరు చదువుకోవచ్చు, దీనిలో డౌట్ పడాల్సిన పని లేదు. ఇంకా ఎన్నో రకాలుగా టెస్ట్ చేస్తారని అనే అపోహ కూడా మీరు పెట్టుకోకూడదు. ఖచ్చితంగా మీకు 100% మీరు ఏదైతే మెడికల్ ఎగ్జామినేషన్ ఉందో 100% మీరు ఫిట్ అయితే అయిపోతారు. అండ్ ఇంకోటి మెయిన్ ప్యాచర్స్ ఏవైతే ఉన్నాయో మనకు, సో మనకు మెయిన్ ప్యాచర్కి సంబంధించి మీకు బ్రేక్ డౌన్ కావడం, లేకపోతే మీరు డైరెక్ట్గా మీకు హ్యాండ్స్ బ్రేక్ కావడం, లెగ్ బ్రేక్ కావడం, లేకపోతే మీకు డైరెక్ట్గా ఏదైతే వంశపారపర్యమైనటువంటి వ్యాధులు ఉన్నాయో అప్పుడు వీళ్ళు మాత్రమే స్కిప్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈవెన్ మీరు లిగ్మెంట్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు సర్జరీ చేయించుకొని కూడా మీరు ఎంతో కొంత మీకు మేము చేయగలుగుతున్నాం అని ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే మనకు ఎగ్జామినేషన్ పర్పస్లో మెడికల్ ఎగ్జామ్ గురించి ముందే ఎందుకు చెప్తున్నా అంటే వాటన్ని దృష్టి పెట్టుకొని మనం అప్లై చేసుకోవాలా, మనం దీని మీద ఫోకస్ చేయాలా లేదా అన్ని కూడా డీటెయిల్గా తెలుసుకుంటారు. కాబట్టి ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాను, ఎందుకంటే కొత్త వాళ్ళకి ఎలా ప్రిపేర్ అవ్వాలో అసలు ఎలా అప్లై చేసుకోవాలో కూడా వాళ్ళకి తెలియదండి. అందుకని ఇంత డీటెయిల్గా చెప్పడానికి కారణం. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్లు అయితే మీరు చేయండి, నేను వాటి మీద మీకు షార్ట్ రూపంలోనో లేదా వీడియో రూపంలోనో ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తాను. గుర్తుపెట్టుకొని నేను ఇచ్చే అప్డేట్ నీకు చేరాలంటే మాత్రం 100%గా నువ్వు సబ్స్క్రిప్షన్ చేసుకొని ఉండాలి. ఖచ్చితంగా నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ చేసి ఉండు. అండ్ నేను ఏదైనా నెక్స్ట్ అప్డేటెడ్ వీడియో చేస్తే మాత్రం ఖచ్చితంగా నీకు వీడియో అయితే వస్తుంది. అండ్ ఫర్దర్ మీకు ఎన్ని వేకెన్సీస్తోని మనకు నోటిఫికేషన్ అవుట్ కాబోతుంది పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా. అండ్ వేకెన్సీస్ గురించి కూడా నేను చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను, గత వీడియోలో మీకు SPFలో మనకు ఫీమేల్స్ క్యాండిడేట్ కూడా మీకు అవకాశం దొరుకుతుందండి. దాని మీద కూడా మీరు ఫోకస్ చేసి ఈసారి ప్రిపరేషన్ గట్టిగా చేయండి. అండ్ కొత్త వాళ్ళకు కూడా చెప్తున్నానండి, ఇది గత టైంలో లేదు, ఈసారి రాబోతుంది. కాబట్టి మీరు దీని మీద కూడా గుర్తుపెట్టుకొని మైండ్ పెట్టుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ప్రిపేర్ అవుతే మాత్రం మీరు జాబ్ కొట్టడానికి అవకాశాలు అయితే చాలా చాలా తక్కువ అయిపోతాయి. కాబట్టి ఎప్పుడైతే మీ సీనియర్స్ని మీరు బీట్ చేయాలంటే మీ ప్రిపరేషన్ ఈ రోజు స్టార్ట్ అవ్వాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని నీ యొక్క ప్రిపరేషన్ అయితే ముందడుగు వేసుకో. అండ్ ఎప్పుడైతే మీరు ఈ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లకు దిగుతున్నారో 100%గా ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకొని అండ్ ఏదైతే ఇన్ఫర్మేట్ 1-2 సార్లు మీ యొక్క గైడెన్స్ను తీసుకొని మీ సీనియర్స్ అయినా సరే, మీ యొక్క సీనియర్ ఆస్పిరెంట్స్ అయినా సరే, జాబ్ అచీవర్స్ అయినా సరే ఖచ్చితంగా వాళ్ళ గైడెన్స్ తీసుకోండి, మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఫర్దర్ కూడా నేను చాలా వీడియోస్ చేస్తాను, ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంటాను. సో ఇదండి వీడియో, తప్పకుండా ఈ వీడియోను లైక్ చేసి షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ, జై హింద్.